పురుషులు ఇరువురు ఒకరికి ఒకరు, వారిద్దరూ పరస్పరము జీవితాంతము సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లుగా వివాహము నిర్ణయించబడింది. రెండవది, స్త్రీ పురుషులు వారిద్దరిలో కూడా దేవుని చేత స్వాభావికముగా నాటబడినటువంటి కోరికలు, అపేక్షలు అవి పరిశుద్ధపరచబడి వివాహ వ్యవస్థలో యుక్తముగా వినియోగించబడినట్లు వివాహము నిర్ణయించబడింది. మూడవది, కుటుంబములో పిల్లలు జన్మించి కుటుంబ వ్యవస్థకు లేక సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పరచబడినట్లు వివాహము నిర్ణయించబడింది. ఇట్టి ఉద్దేశాలు తలపోస్తూ వీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడబోతూ ఉన్నారు. జతపరచబడబోతున్న బిడ్డలను ఉద్దేశించి ఒక 2 మాటలు తెలియజేయవలసిందిగా అభిషక్తులు దైవజనులు క్రాంతి కుమారయ్య గారిని నేను ఆహ్వానిస్తున్నా. దేవుడైన యెహోవా కలిసి వారిని ఆశీర్వదించేవారట. దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అని నవీనయ్య గారి కుటుంబంలో మరి నవ్యమ్మ గారు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలను బట్టి ఇంత సంతోషకరమైన కార్యం తండ్రి జరిగిస్తూ ఉన్నారు కనుక నూతన వధువరులుగా సిద్ధపరచబడ్డ వీరికి నా ప్రత్యేక నిండు వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తూ చివరి ప్రకటనగా ఇప్పుడు ఒక ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. సభంతా శ్రద్ధగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. దైవజనులు నవీన్ కుమార్ గారు శ్రీమతి నవ్య గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు స్వరూప్ శ్యామ్, అదే రీతిగా కాకినాడ వాస్తవ్యులైనటువంటి దైవజనులు జి దైవ వరప్రసాద్ గారు శ్రీమతి సుగుర రాణి దంపతుల యొక్క కుమార్తె అయినటువంటి హెవెన్ రోజా, వీరిరువురు పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు, పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ వివాహము యథావిధిగా జరపబడకూడదని క్రైస్తవ క్రమశిక్షణను బట్టి గాని, ఈ దేశ చట్టమును బట్టి గాని ఎవరైనా ఏదైనా ఆటంకము చూపించగలిగితే ఇప్పుడే ఈ ఆటంకాన్ని మీరు తెలియచేయాలని నేను గట్టిగా ఆజ్ఞాపించుచూ ఉన్నాను. ఈ వివాహం జరగడం మాకు ఇష్టం లేదండి అని ఎవరైనా న్యాయబద్ధమైనటువంటి హేతువు చూపించగలిగితే ఇప్పుడే లిఖితపూర్వకంగా మీరు చూపించవలసిన వారై ఉన్నారు. లేని ఎడల ఇక ఎప్పటికీ మౌనముగా ఉండాలి. సభంతా ఈ ప్రకటన విన్నారనుకున్నాను. ఈ వివాహము కొరకు మేము చాలా కాలం నుంచి ప్రార్థన చేశామండి. ఈ వివాహం జరగడం మాకు చాలా సంతోషం అన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఈ ప్రక్కన నిలిచి ఉన్నటువంటి ఈ స్త్రీని అనగా హెవెన్ రోజాన్ భార్యనుగా చేసుకొని దేవుని చిత్త ప్రకారముగా, దేవుని నిర్ణయ ప్రకారముగా ఆమెతో కాపురము చేయడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? ఇష్టపడుతున్నానండి. ఆమెను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఏమీ లేదండి. హెవెన్ రోజా నీ ప్రక్క నిలిచి ఉన్నటువంటి పురుషుని అనగా శ్యామ్ స్వరూప్, ఆ బిడ్డను దేవుని నిర్ణయం చెప్పున మీ భర్తనుగా చేసుకుని మీ జీవితాంతము వరకు శ్యామ్ స్వరూప్తో కాపురం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. ఆయన వివాహం చేసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఏ అభ్యంతరం లేదు. ఇస్సాకు వలెను రెబెకా వలెను మీరు దీవించండి. సమాజానికి, కుటుంబానికి, సంఘానికి సంతోషభరితులుగా వారి యొక్క దాంపత్య జీవితము ఆత్మలను రక్షించేటువంటి భారమైనటువంటి సేవకులుగా నీ ఆత్మ చేత వారిని ప్రత్యేకించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అటువంటి ప్రార్థనా శక్తి అధ్యక్షులు ఇషాకయ్య గారు మన మధ్యలోనికి వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక.
చాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానమున నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానమే నాకు. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. నిన్ను నే మరుతునా మరువను ప్రభు, నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నిన్ను నే మరుతునా మరువను ప్రభు, నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను కొంచెం ఆలస్యమైంది. ఈ వివాహమునకు నన్ను ఆహ్వానించిన మా సోదరుడు నవీన్, అలాగే నవీన్ సతీమణి నవ్యకి, అలాగే కుటుంబ సభ్యులకి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు లాలయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. కాపర్లందరికీ వందనాలు. లాలయ్య గారు ఇక్కడ ఉండటం చాలా సంతోషం అనిపించింది. ఈ యొక్క కుటుంబం గురించి ఒక 2 మాటలు చెప్పి నేను వారి చేత ప్రమాణాలు చేయించడానికి ముందుకెళ్తాను. మా నవీన్ పాస్టర్ గారు తల్లి గొప్ప ప్రార్థనా పర్రాలు. ఎక్కడున్నారు ఆమె? జ్యోతమ్మ. మా చిన్నాయన లేచి నిలబడండి ఒకసారి. ఈయన నవీన్ గారి తండ్రి, మీకు తెలుసు, చాలా భయంకరమైన వ్యక్తి అనమాట. అంటే మార్పు లేకుండా సమయంలో, చాలా దేవునికి దూరంగా ఉన్న సమయంలో మరి జ్యోతమ్మ గారు, మా చిన్నమ్మ అవుతారు, చాలా ప్రార్థన చేసింది. చాలా, ఎంత ప్రార్థన అంటే మా కళ్ళ ముందు నేను చూశాను. అంత భయంకరంగా బాధ పెట్టేవాడు చిన్నాన్న. జ్యోతమ్మ గారు, ఈ తిమోతి గారు మంచి సేవ చేస్తున్నారు. వారి కుమారుడు జీవన, మేము జీవన్ అంటాం, చిన్నప్పటి నుంచి ఆయన పేరు జీవన, పెళ్లిలో నవీన్గా మార్చారు. మరి రాజు వారి తమ్ముడు, చిన్నప్పటి నుంచి కూడా మరి జ్యోతమ్మ గారు సండే స్కూల్ నేర్పింది. దేవుని వాక్యంలో, దేవుని యొక్క సన్నిధానంలో చక్కగా క్రమశిక్షణగా నడిపించింది. జ్ఞానవంతురాలుగా తన ఇల్లు దేవునిలో కట్టుకున్నది. అలాగనే నవ్య తల్లిదండ్రుల గురించి చెప్పాలనుకుంటే ఆలోచిస్తే, ఒక గొప్ప దైవజనురాలు బిడ్డ నవ్య. సత్యానందమయ్య గారు, అలాగే వారి సతీమణి అమ్మగారు, వారు ఎన్నో శ్రమలు పడి మోకాళ్ళ ప్రార్థనతో కట్టిన సేవ, ఆ సేవలో దేవుడు వారికి ఇవ్వటం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పెండ్లి కుమార్తె తరపు వారికి కూడా తెలవటానికి, ఒక మంచి ప్రార్థన కుటుంబంలోనికి ఈ బిడ్డ అడుగు పెట్టింది అనడానికి సందేహం లేదు. మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఈ జీవనతో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాను. ఈ నవీన్ పాస్టర్ గారు చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా తెలివి ఉంటుంది. నేను చాలా సమయాలు అంటాను, నవీన్ నీకున్నంత తెలివి జ్ఞానం నాకు లేదు,
నేను ఆ రూట్లో ప్రయాణం చేయలేను. తనకున్నంతలో చాలా క్రమంగా సంఘాన్ని కట్టుకున్నాడు, కుటుంబాన్ని జాగ్రత్తగా పెంచుకొని చాలా అద్భుతమైన పరిచర్య ఇరుసుమండలో ఇంకా పరిసర ప్రాంతాల్లో సేవ జరిగిస్తూ ఉన్నారు. ఈ పెండ్లి కుమార్తె గురించి నాకు నవీన్ చెప్పింది ఏంటంటే, చాలా ప్రార్థన పర్రాలన్నయ్య, అందుకనే మేము ముందుకెళ్ళాం. మేము దేవుని వైపు చూచి దేవునికి చోటిచ్చి ప్రార్థనా పర్రాలు మాకు కోడలుగా కావాలని కోరుకున్నాం. అది నాకు నా భార్యకి మేము అంగీకరించడం ద్వారా దేవుడి బహుమానాన్ని ఇచ్చాడని నవీన్ గారు మాకు తెలియపరిచారు. ఈ సమయంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రార్థనా పర్రాలు కోడలుగా రావటం చాలా ఆశీర్వాదం అనమాట. దేవుని ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానవంతురాలు మన ఇంటికి రావటం. మరి ఈ సమయంలో వారిని నిలవబెట్టి ప్రమాణాలు చేయించటానికి నాకు ఈ బాధ్యత అప్పగిచ్చారు కనుక దీనిని నేను నెరవేర్చాలని సిద్ధముగా ఉన్నాను. పెండ్లి కుమారుడు స్వరూప్ అలాగనే హెవెన్ రోజా లేచి నిలబడినట్లయితే మనము ఈ వివాహ కార్యక్రమం చేయటానికి మనం ముందుకి వెళ్దాం. ఎందుకో తెలియకుండా అంటే చిన్న వయసులో దేవుని సేవకి ముందుకెళ్తున్నాడు. కుటుంబాల్లోంచి మా తండ్రి అనేవారు, మా నాన్నగారు, బాబా సేవకుడిని కనాలి, విశ్వాసిని కనాలని. మరి జ్యోతమ్మ గారి కుటుంబం నుంచి తిమోతి గారు, ఈ దంపతుల కుటుంబం నుంచి కొత్త చిగురు అన్నమాట. స్వరూప్ కూడా మంచి సేవ చేస్తాడని ఆశిస్తున్నాను. దేవుడు మంచి ప్రార్థన పరురాలైన రోజాని అనుగ్రహించాడని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ యొక్క వివాహ ప్రమాణములు చేయాలని ఆశిస్తున్నాను. ఆల్రెడీ కొంత కార్యక్రమం జరిగిందని నవీన్ గారు చెప్పారు కనుక నేను డైరెక్ట్గా ప్రమాణాలు చేయించడానికి ముందుకెళ్తున్నాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమైందరు కనుక వారికను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వానిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాడు. ఈ యొక్క సమయంలో పెండ్లి కుమారుడు స్వరూప్ శ్యామ్, నీ పేరు చెప్పమ్మా. హెవెన్ రోజా అండి. హెవెన్ రోజా. స్వరూప్ శ్యామ్, హెవెన్ రోజా పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకై వచ్చి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టం బట్టి కానీ వీరి వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసిన పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎన్నటికి ఊరుకొనవలెను. మొదటగా నేను శ్యామ్ను అడుగుతున్నాను. శ్యామ్, స్వరూప్ శ్యామ్, నీవు హెవెన్ రోజాని చేసుకోవటం నీ అంగీకారమేనా? అంగీకారం. ఎవరిని? హెవెన్ రోజాని చేసుకోవడం. తనంకు చూసి, నన్ను కాదు చేసుకునేది, తనంకు చూసి చెప్పాలి. హెవెన్ రోజాని వివాహం చేసుకోవడం నాకు అంగీకారమే అండి. హెవెన్ రోజా స్వరూప్ శ్యామ్ని బలవంతంగా చేసుకుంటున్నావా, ఇష్టపడి చేసుకుంటున్నావా? చెప్పు. తనంకు చూడు, మైక్ దగ్గర పెట్టుకు చెప్పు. ఇష్టపూర్వకంగానే చేసుకో. ఓకే, వారిద్దరికి ఏ ప్రాబ్లం లేదు. మీకు ఎవరికైనా ఏదైనా ఉంటే చెప్పండి. లేని ఎడల నేను వివాహం చేయడానికి ముందుకెళ్తాను. ప్రార్థన చేసి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. మీ పాద సన్నిధానములో నీ దాసుని మొరపెడతా ఉన్నాను. నీవు నీ సన్నిధానములో ఒక ప్రణాళికను రూపొందించావని నమ్ముతున్నావు.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఇలా జరిగిస్తున్నావు, ఇది నీ చిత్తం అని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ వివాహ కార్యక్రమాన్ని ఆత్మస్వాధీనం దీన్ని జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ యొక్క హెవెన్ రోజా పెండ్లి కుమార్తెని కన్న తల్లిదండ్రులు కూడా దగ్గరగా ఉండండి. అలాగనే పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా దగ్గరగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. స్వరూప్ శ్యామ్, హెవెన్ రోజా నీ వివాహం చేసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. నేను చెప్పిన ప్రతి ప్రమాణము చెప్పాలి, తన వంక చూస్తూ చెప్పాలి. చెప్పేటప్పుడు దేవుని ఎదుట చెప్తున్నారని గ్రహించుకుని చెప్పాలి. ఓకే. ఈ యొక్క పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుడికి ఇవ్వటానికి వారి తల్లిదండ్రులు వచ్చి పెండ్లి కుమార్తె కుడి చేతిని పెండ్లి కుమారుడు కుడి చేతిలో పెడతారు. దీనిని కన్యాదానం అని కూడా అంటారు. స్వరూపను నేను, స్వరూపను నేను, గట్టిగా చెప్పు, స్వరూప్ శ్యామను నేను, స్వరూప్ శ్యామను నేను, హెవెన్ రోజాను నిన్ను, హెవెన్ రోజాను నేను, ఇది మొదలుకుని ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను. మరి అలాగా అనే కాకుండా చూస్తూ మాట్లాడాలి, స్ట్రైట్ అనే కాకుండా. ఓకేనా. మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి పోషించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. మైక్ తనకి. నేను మర్చిపోయా చూడ హెవెన్ రోజాను నేను, గట్టిగా చెప్పాలి. హెవెన్ రోజాను నేను, శ్యామ్ స్వరూప్ శ్యామను నిన్ను, స్వరూప్ శ్యామని ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేము సాక్షి. చేయి పట్టుకుని ఉండాలి. ప్రార్థన చేస్తారు దైవజనులు. నాయన ఈ కార్యక్రమాన్ని నాయన ఐజక్ గారు నాయన జరిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి ఇది భార్యాభర్తలుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు. స్థిరమైన ప్రేమకును. నువ్వు ఆ దండంకు చూసి స్థిరమైన ప్రేమ అంటే ఎక్కడొస్తుంది? తన వంక చూసి చెప్పాలి. చెప్పు. నిత్య నమ్మకమునకును. నిత్య నమ్మకము. టెన్షన్ పడుతున్నావా? ఓకే, చెప్పు. నిత్య నమ్మకమునకును. నిత్య నమ్మకమునకును. ఉండదు తల వచ్చేస్తున్నట్టు చెప్పు. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమ సూచనగా సూచనగా ఈ పూల దండను నీకు అలంకరించుచున్నాను. మరియు మరియు నువ్వు దండ వేయటంలో మర్చిపోయావు నన్ను వాక్యాన్ని. మరియు నా శరీరముతో నిన్ను గనపరిచి నా ఆస్తంతటికి పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. వెరీ గుడ్. నేను చెప్పేది చెప్తూ ఓకే. దండయ్య. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పూల దండను నీకు అలంకరించుచున్నాను. మరియు మరియు నా శరీరముతో నిన్ను గనపరిచి ఆస్తంతటికి నిన్ను పాలి భాగస్తురాలినిగా సైడ్ చూ చెప్తున్నట్టు ఇటు నిన్ను ఇలా పెట్టు. పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. మా ప్రియులు తండ్రి, మీ ప్రస్తుతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనాన్ని బట్టి వందనము స్తోత్రము స్తుతులు చెల్లించున్నాను. సర్వాధికారి స్తోత్రనాయన, మీ కృప, మీ దయ, మీ ప్రేమ, మీ కనికరం బట్టి గత కాలమంతా మీరు కాచి కాపాడి మీ సయ్యమైనటువంటి ఆరోగ్య రెక్కల చోటున భద్రపరుచుకొని మా ప్రభు ఈనాడు మా తండ్రి దైవజనుల యొక్క కుటుంబంలో నుంచి మా ప్రభువా బిడ్డలు ఇరువురు మా తండ్రి ఏర్పరచుకొని మీ చిత్తం, మీ ఉద్దేశం మా తండ్రి వీరి ద్వారా జరిగించాలనేటువంటి మీ అనాది సంకల్పం చొప్పున ఆయన నేటి కాలమందు మా తండ్రి ఈ యొక్క వివాహ కార్యక్రమం ద్వారా మీరే తెలియపరిచిన సర్వాధికారి స్తోత్రం ఆయన వందనాలు చెల్లించున్నా. మీ కృపలో, మీ దయలో మా తండ్రి గారు, మా తండ్రి ఆత్మీయ తండ్రి గారు, పెద్దయ్య గారు కుటుంబంలో నుంచి అలాగే మా ప్రభా స్వరూప్ స్వాపను మీరు ఏర్పరచుకొని అలాగే దైవజనుల కుటుంబంలోంచి మా తండ్రి నాయన హెవెన్ రోజాని మీరు ఏర్పరచుకొని నాయన వాక్యం అనేటువంటి మా ప్రభా మా తండ్రి వాక్యము ద్వారా ఇరువురిని కూడా మా తండ్రి దైవజనుల ద్వారా జతపరచడానికి కృపణానికి తండ్రి స్తోత్రాలు చెల్లించున్నాం. ఎత్తబడే భాగ్యమును దయచేసి వధువులను ఆశీర్వదించి మమ్మలను బలపరచమని వైడైన ప్రియుడైన త్వరగా వచ్చుచు అన్నా యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. జకరియా గారు. నాయన నవీన్ నువ్వు సేవకు ఏర్పాటు చేసుకుని వారి పిల్లలను తీర్చిదిద్ది నీ కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడుకుంటూ ఈ యొక్క దినం దేవుని దాసుల సమక్షములో సంఘము బంధువుల మధ్యన పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వారి ఇరువురిని ప్రమాణముల ద్వారా ఐక్యపరచినది నీ స్తోత్రం తండ్రి. వారు ఐక్యపరచబడి జతపరప చూపించును గాక. ఇదిగో దేవుని దాసులందరూ ఆత్మీయులు చేతులు చాపారు. వారందరూ ఆశీర్వాదాలతో సియోనులోని యెహోవా యవన బిడ్డలను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది దీవించబడును గాక. నీ రాకడకు సిద్ధపడే వధువు సంగములకు ముంగుర్తుగా ఉంట కృప దయచేయండి. ఇస్సాకు రిబ్కాలు లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి నమ్మకత్వాన్ని కలిగిన ప్రజలుగా ఉంట సహాయం ఇచ్చేమని కృప చూపించి నడిపించి మీ నామములకు మహిమ తెచ్చుకోమని ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము
సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. రైట్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక. ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే. ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా. పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభవ
కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే లో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే